హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. రోజంతా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. ఏమీ తోచినప్పుడు ఎక్కువగా మొక్కలతో స్పెండ్ చేస్తూ ఉంటా. ఇంకా ఎప్పుడెప్పుడు ఈవినింగ్ పిల్లలు వస్తారా, మా వారు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను. చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ ఉన్న దానిలో ఫ్యామిలీతో ఆ హ్యాపీ మూమెంట్స్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక ఈ వీడియోలో అయితే చిన్న మినీ బ్లాగ్ మా ఈవినింగ్ రొటీన్ అయితే చూపించేస్తున్నాను. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. క్యారెట్ మిల్క్ చేయడం నేర్చుకో అమిత. ఫస్ట్ నువ్వు చేసి పెడితే నేను ఎంత పని నేర్చుకోవాలి? నేను లేనప్పుడు సరే. క్యారెట్ మిల్క్ తురిమింది అయితే బాగా బ్లెండ్ అవుతుంది కాబట్టి తురిమేశాను. ఇది 1 క్యారెట్ తీసుకున్నా అండ్ ఒక 2 డేట్స్ అనమాట. ఇవి తీసుకున్నాను, సీడ్లెస్. దుబాయ్ నుంచి తీసుకొచ్చావా? నవ్వటం కాదు, ఆన్సర్ చేయి. అవునంటే అవునను, లేదంటే కాదు. డిమార్ట్లో తీసుకొచ్చావు. ఇవి వచ్చేసి బాదం. ఇవి నానబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. నేనైతే ఒక 5 to 6 యూజ్ చేసుకోవచ్చు. ఇది మేము ఇద్దరం తాగుతాము, ఎందుకంటే అక్కడ చూపించు. నాన్న ఆఫీస్ నుంచి వస్తారు కదా, వచ్చే టైంకి పచ్చి ప్రిపరేషన్ అనమాట. అది హెవీ అయిపోతుంది కదా, అందుకని కాలేజ్ నుంచి రాగానే అన్నిటికి ఈ జ్యూస్ మార్నింగ్ ఇవ్వడం కుదరలేదు, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 2 ఇలాచీ వేయాలన్నమాట. తీసుకొస్తాం 1 or 2 ఎనఫ్ అనమాట, ఎందుకంటే మళ్ళీ డామినేట్ చేస్తుంది. మిల్క్ వేస్తా. ఫస్ట్ ఇది బ్లెండ్ చేస్తే బాదం బాగా కలిగిపోతుంది. దీనిలో ఒక క్లిప్ మిస్ అయింది, దానిలో బనానా యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం. బయట జ్యూస్ తాగేటప్పుడు కంపల్సరిగా రా మిల్కే వేస్తారు. నేనేమో కాగబెట్టింది వేస్తున్నాను 1 కప్పు. అండ్ మేము కంట్రీ డిలైట్లో ఆర్డర్ పెట్టుకుంటాం మిల్క్. రీసెంట్గా ఒక వీడియో షేర్ చేశాను, షార్ట్ షేర్ చేశాను అనమాట. ఫోమీ కాఫీ వచ్చే ప్యాకెట్స్ యూజ్ చేశాను కదా, 2-3 సజెషన్ ఇచ్చారనమాట. ప్యాకెట్ పాలు అంత సేఫ్ కాదు అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది చాలా ప్యూర్ అనిపించింది, అందుకే ఇన్ని రోజులు వాడుతున్నాం అనమాట. సో మా వారు ఇంకా ఆన్లైన్లో ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ చూసారంట, బఫెలో మిల్క్, కౌ మిల్క్ కూడా దొరుకుతుంది. అయితే నేను కావాలని బఫెలో మిల్క్ తెప్పించుకున్నాను. బాగుందనమాట. కంట్రీ డిలైట్ మిల్క్ లానే ఉంది సేమ్. అలానే చెప్పడం మర్చిపోయా, చాలా మందికి మిల్క్ ఇష్టం ఉండదు కదా, వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను 1 కప్పు పాలు అండ్ 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చెప్పితే క్యారెట్ మిల్క్ ఎలా అవుతుంది? లేదు, వాటర్ కూడా, వాటర్ యాడ్ చేసినా కూడా క్యారెట్ మిల్క్, ఎందుకంటే దానిలో బాదం వేస్తున్నాం కదా. సో క్యారెట్ మిల్కే అవుతుంది. వాటర్ వేసినంత మాత్రాన మిల్క్ అవ్వకుండా పోదు. పెద్ద సైజు అరటిపండు ఉందనమాట, దానిలో ఒక హాఫ్ అయితే స్వీట్నెస్ కోసం వేసుకున్నాను. బనానా వేసుకుంటే ఇంకా అడిషనల్గా ఇలా హనీ వేసి చెప్పాను కదా, హనీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. స్వీట్ ఏమి యాడ్ చేయలేదు కదా, కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ బోర్న్విటాని స్ప్రింకిల్ చేస్తున్నా. అండ్ ఇందులో పాలు పోసాం కదా, అందుకని ఫిల్టర్ చేయలేదు. ఒకవేళ వాటర్ వేసుకునేలా అయితే ఫిల్టర్ చేసుకుని తాగొచ్చు అనమాట. ఇంకా క్యారెట్ కూడా తురిమే వేసాం కాబట్టి ఫైన్గానే నలిగిపోతుంది. సో నేనైతే ఫిల్టర్ చేయలేదు. మరి అమ్మ చేసి నైస్ బాగుంటుకుంటే ఎలా ఉంటుంది? మనం చేసుకోకపోతే ఎంత చేసి ఇచ్చా తాగుతా అంతే. రోజు మార్నింగ్ టైంలో ఇస్తూ ఉంటాను ఇలాంటి జ్యూసెస్ని. అయితే ఇక నుంచి ఈవినింగ్ ఇద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ హెవీగా అనిపిస్తుందంట, బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేయకుండా తినాలి కదా. సో 2 ఇచ్చేసరికి నేను తాగలేకపోతున్నాను అంటుంది, అందుకని ఈవినింగ్కి షిఫ్ట్ చేశాను అనమాట. ఈరోజు ఉదయం షాప్ నుంచి మా వారు పచ్చిమిరపకాయలు తీసుకొచ్చారు. చూడగానే నాకు బజ్జీలు చేయాలనిపించింది అనమాట. సో ఈవినింగ్ 6:30కి అలా వస్తారు మా వారు ఆఫీస్ నుంచి. ఆ టైంకి చేద్దామనేసి ఇంకా రెడీగా పెట్టుంచాను. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తినేవి నేను చాలా తక్కువ చేస్తానన్నమాట. తినడం ఇష్టమే కానీ అది తినకూడదని అవాయిడ్ చేస్తూ ఉంటాను. కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు బజ్జీలు, బండి దగ్గర బజ్జీలు స్మెల్ టెంప్ట్ చేస్తూ ఉంటాయి. కష్టంగా తిరుగుతున్నాం, ప్లేస్ లేదు కదా, బజ్జీలు పెద్దగా అయినాయి, కడాయి చిన్నగా అయింది. ఇక మహా అయితే పూరీలు చేస్తూ ఉంటాను, అది వీకెండ్లో పిల్లలు ఇష్టంగా తింటారనేసి. వీటిని కట్ బజ్జీ చేస్తాను. ఇక కంపల్సరిగా డీప్ ఫ్రై చేసేటప్పుడు నేను తక్కువ ఆయిల్నే యూస్ చేస్తాను, ఎందుకంటే అది కాగి నూనె అయిపోతుంది కదా, నేను వాడను వాటిని.
సో అందుకని ఈ కళాయి ఏమో చిన్నగా ఉంది, బజ్జీలు పెద్దగా అయ్యేసరికి అవి కష్టంగా ఉంది తిప్పడానికి. ఇక బజ్జీలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. అందులోనూ ఇలాంటి మిర్చి మాకు రేర్గా దొరుకుతుంది, అందుకే వాటిని చూడగానే చేయాలనిపించింది అనమాట. సో ఇక ఇంట్లో ఏ స్పెషల్ చేసినా కూడా ఇంట్లో అందరం కూర్చొని కలిసి తినే అలవాటు. అయితే ఈరోజు కీతు లేడు, ఇక స్టడీస్ విషయంలో అస్సలు మాట వినడు. అందుకని ఫిజిక్స్ ఫాలాలో వేసాము అకాడమీలో. 5 to 8:30 వరకు ఉంటుంది. అందుకని ఆ టైం వరకు అంటే స్నాక్స్ మరీ లేట్ అయిపోతాయి. ఇప్పుడేమో 7:30 అవుతుందన్నమాట. సో మేము తినేదే చాలా లేటు. ఇక వాడి కోసం వెయిట్ చేస్తే మళ్ళీ డిన్నర్ చేయాలి కదా అని చెప్పేసి ఇక ఉన్న మేము ముగ్గురం అయితే తినేస్తున్నాం. ఇక వేసిన బజ్జీల్ని కట్ చేసి మళ్ళీ కట్ బజ్జీలా చేశానమాట. క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. ఇంట్లో ఉంటే ఇక మా వారు బిగ్ బాసే చూస్తూ ఉంటారు, ఇక నేను తప్పక చూడాల్సి వస్తుందన్నమాట. ఇంకా స్నాక్స్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్గా కాఫీ పడాల్సిందే. స్నాక్స్ అంటే ఈవినింగ్ 5:30 టైంలో తింటాం కదా. మా వారేమో ఇంటికి వచ్చేసరికినే 6:30, 6:45 అవుతుంది. ఇక తను వచ్చాక వేసేసరికి ఈ టైం అయింది. ఇంకా గేదె పాలు కదా, బెంగళూరులో చాలా రేరు. అసలు ఫస్ట్ టైం చూస్తున్నా ఈ పాలు దొరుకుతాయని చెప్పేసి. చిక్కటి పాలతో కమ్మని రుచితో నచ్చిన కాఫీని ఇష్టమైన వాళ్ళతో పంచుకొని తాగుతూ ఉంటే ఆహా, ఇక దానికి మించి ఏముంటుంది చెప్పండి. ఎంతైనా కాఫీ తాగేటప్పుడు కంపెనీ ఉండాల్సిందేనబ్బా నాకైతే. అందుకనేసే ఎప్పుడు మా వారు ఉండకపోయినా సరే ఇక అన్విత కంపెనీ ఇస్తుంది కదా అనేసి తనకి అలవాటు చేశాను. కాఫీ తాగడం హెల్త్కి మంచిది కాదు, అయినా సరే ఎందుకో అడిక్ట్ అవుతాం. అన్వితకి అప్పుడప్పుడు ఇస్తాననుకోండి, రోజు కాదు. టైం లేదు, కుదరదు అనుకోకుండా రోజులో కొద్ది నిమిషాలైనా సరే ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే ఆ రోజంతా హ్యాపీగా ఉంటారు. అంతే కదా, మీరేమంటారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే హైప్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.